మేడారంలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ అసలు రహస్యం ఏమిటి? ఈనాటితో ఆ మిస్టరీ వీడిందా లేక అది మిస్టరీగానే ఉండిపోయిందా? ఈనాటి స్పెషల్ స్టోరీ GT5 న్యూస్లో చూద్దాం రండి. అసలు ఈ గుర్తులు ఏంటి? ఆ గుర్తుల వెనక ఆంతర్యం ఏంటి? ఒక్కొక్క గుర్తుకు ఒక్కొక్క చరిత్ర. మేడారంలో మిస్టరీగా మిగిలిపోయిన ఈ గుర్తులేంటి? ఈ అడవుల్లో, ఈ చెట్ల మధ్య, ఈ మట్టిలో ఏదో అజ్ఞాత శక్తి ఉందని శతాబ్దాలుగా గిరిజనులు నమ్ముతున్నారు. అది దేవతల శక్తా లేక చరిత్రలో మరుగున పడిపోయిన ఓ వీర గాథ? తెలంగాణ గుండెల్లో, ములుగు జిల్లా అడవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా నిలిచిన మేడారం జాతర. ఇక్కడ పూజించేది రాతి విగ్రహాలను కాదు, అడవిని, చెట్టును, మట్టిని. ములుగు జిల్లా అడవుల నడుమ కాలాన్ని దాటి నిలిచిన ఒక పవిత్ర స్థలం మేడారం. ఇది కేవలం జాతర జరిగే ప్రదేశం కాదు, ఇది ఆదివాసీ కోయల ఆత్మ, ప్రకృతిని దైవంగా భావించిన ఒక పురాతన సంస్కృతికి సాక్ష్యం. ఈ మేడారం గుండెల్లో నిశ్శబ్దంగా నిలిచిన ఒక పిల్లర్ ఉంది. కానీ ఆ పిల్లర్ మాట్లాడితే శతాబ్దాల చరిత్ర బయటపడుతుంది. ఆ పిల్లర్ ఎడమవైపు సమ్మక్క తల్లి వంశ రహస్యాలు చెక్కబడి ఉన్నాయి. మొదట కనిపించేది 5 పలకల గుర్తు. అది సమ్మక్క తల్లికి చెందిన 5వ గుర్తు రాజ్యానికి సంకేతం. ఆమె ఒక దేవత మాత్రమే కాదు, ఒక వంశానికి అధిపతి. తర్వాత కనిపించే నుదుటి బొట్టు గుర్తు, త్రిశూలాన్ని తలపించే ఆ చిహ్నం. పూర్వకాలంలో కోయలు తమ వంశం బొట్టును గుర్తుంచుకునేందుకు నుదుటి మీద ధరించిన పవిత్ర గుర్తు. ఇంకా 5 నిలువు గీతలు సమ్మక్క తల్లి 5వ గుర్తు వంశానికి చెందినదని నిశ్శబ్దంగా చెబుతున్న సాక్ష్యం. అక్కడే ఒక నక్షత్రం. కోయల విశ్వాసం ప్రకారం సమ్మక్క తల్లి ఆకాశంలో నక్షత్ర రూపంలో వెలుగుతుందట. రాత్రి చీకట్లోనూ తన ప్రజలను కాపాడుతుందనే నమ్మకం. ఇక అక్కడ కనిపించే స్వస్తిక్, ఇది మనం సాధారణంగా చూస్తే స్వస్తిక్ కాదు, ఇది ప్రకృతికి ప్రతిరూపం. సిద్ధబోయిన వారు కుంకుమతో వేసే ఈ స్వస్తిక్ భూమి తన చుట్టూ తిరిగే గమనాన్ని, గ్రహాల కదలికను, నీటిలో ఏర్పడే సుడులను, గాలిలో గిరగిరా తిరిగే చక్రాన్ని, వృక్షాల తీగల సహజ కదలికను ప్రతిబింబిస్తుంది. అందుకే ప్రకృతిని దైవంగా పూజించే ఆదివాసీలు ఈ స్వస్తిక్ను దైవ సింబల్గా ఆరాధిస్తారు. ఇది ఎడమ నుండి కుడికి సాగే బయటి సమాజ స్వస్తిక్ కాదు, ఇది ప్రకృతి ధర్మం ప్రకారం కుడి నుండి ఎడమకు సాగే జీవన తత్వం. ఇక కింద చూపించే దృశ్యం, అది ఆలయం కాదు అనిపించవచ్చు, కానీ అది ఆదివాసీల ఆలయ ప్రాంగణమే. అడవి దున్న కొమ్ములు, నెమలి ఈకలు, భూమిని తాకుతూ పడే అడుగులు, కోయ నృత్యం. ఇది నృత్యం కాదు, ఇది దేవతకు అర్పించే ప్రార్థన. ఇదే మేడారం, ఇదే సమ్మక్క తల్లి గాథ, ఇదే ఆదివాసీ సంస్కృతి గర్వం.